రాజకీయాలకు అతీతంగా విజయవాడ తూర్పు నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. సీఎం చంద్రబాబు 2014-2019లో విజయవాడ మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపించారని చెప్పారు. ఇవాళ విజయవాడ భారతీనగర్లో 6వ రోడ్డు పనులకు ఎంపీ కేసినేని చిన్నితో ఆయన శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి జరగకుండా అడ్డుకుందని ఆరోపించారు. కేంద్ర నిధులు రాష్ట్రానికి పూర్తి స్థాయిలో వినియోగించేలా కృషి చేస్తామని భరోసానిచ్చారు. మనం చూసిన 2014 నుంచి 2019 వరకు విజయవాడ నగర పాలక సంస్థలో నిధులు మిగలాలని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన కార్యక్రమాల వల్లే నిధులు బడ్జెట్ వచ్చింది. తప్పకుండా మనం 2014 నుంచి 2019 వరకు విజయవాడ నగర పాలక సంస్థ ఎంత బ్రహ్మాండంగా పనిచేసి ఎన్ని రోడ్లు వేసిందో మనందరం చూసాం. అదేవిధంగా మళ్ళీ ఇప్పుడు నిధులు లేని రాష్ట్రం అయినా కూడా కేంద్ర నిధులు అవసరమైతే కేంద్ర నిధులు కానీ అంతేకాకుండా వాళ్ళ కార్పొరేషన్ ద్వారా మనం భారీగా ఆదాయాన్ని రాబట్టుకునే విధాలుగా మేము అందరం ఖచ్చితంగా కూర్చొని ఆలోచిస్తాం. ఎందుకంటే 2019 నుంచి 2023 వరకు కార్పొరేషన్లో మొత్తం నిధులు దుర్వినియోగం జరిగింది. దాని మీద కూడా విచారం జరగాలి. అది కూడా మేము కోరుతున్నాం. 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఆదాయ వనరులు పెంచడానికి ఎంప్లాయీ జీతాలు ఏవైతే కార్పొరేషన్ ఇచ్చేదో ఆ జీతాల్ని రాష్ట్రానికి బదలాయింపు చేసి విజయవాడ నగర ఆర్థికంగా పుంజుకునే చేయడం. దాని ఫలితమే ఇవాళ రాష్ట్రంలో అన్ని చోట్ల నిధులు కొడుతున్నా విజయవాడ నగరానికి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన కానుక వల్ల, అది వరప్రసాదం వల్ల ఈ రోజున కొన్ని రోడ్లు వేసుకోగలుగుతాం. సో ఆ విధానంలోనే ఈ రోజున భారతీనగర్ 6వ లైన్ కానివ్వండి, వివేకానంద విగ్రహం రోడ్డు కానివ్వండి,